నమస్తే అండి. వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే వివో X200 స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంది, ప్రైస్ ఏంది, యూనిక్ ఫీచర్స్ ఏందని చెప్పి ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఫైనల్గా నా ఒపీనియన్ డెసిషన్ ఏదైతుందో ఈ వీడియోలో. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్ నుంచే చూపిస్తారు. గ్రేట్ వాళ్ళకి ఇక్కడ మన వాళ్ళు ఏమంటారు అంటే కో ఇంజినీర్డ్ విత్ జాయిస్ అనమాట. సో జాయిస్ వాళ్ళతో పాటు కో ఇంజినీర్ చేసిరంటే కెమెరాస్. సో చూద్దాం ఎలా ఉంటుంది, స్పెసిఫికేషన్స్ ఏంది, హైలైట్స్ ఏంది చూద్దాము. ఫస్ట్ చూసుకుంటే ఈ జాయిస్ వాళ్ళ టెక్నాలజీ అయితే యూజ్ చేసారు కెమెరా కాడవి. అండ్ ఇక్కడ 3 నానోమీటర్స్ది మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. LPDDR5X ర్యామ్ అనమాట. ఫ్రంట్ టచ్ ఓఎస్‌తో పాటు కూడా వస్తుంది. ఏఐ ఫీచర్స్ బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15 మంచి క్వాడ్ కర్వ్ డిస్‌ప్లే IP68 అండ్ 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రమే బెజల్స్ ఏవైతే కెమెరాకి సంబంధించినవి కొంచెం బంప్ ఎక్కువ, కొంచెం థిక్‌నెస్‌తో పాటు కూడా వస్తుంది. కలర్ చూసుకుంటే నేచురల్ కలర్, కాస్మిక్ బ్లాక్ కలర్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. కెమెరాస్ చూసుకుంటే మాత్రమే బాగా కనిపిస్తున్నాయి నాకైతే. చూద్దాం ఒకసారి కెమెరాకి సంబంధించిన అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే మాత్రమే 50 మెగా పిక్సెల్ సోనీ వాళ్ళది IMX88 సెన్సార్ వస్తుంది. సో ఇది 50 మెగా పిక్సెల్‌ది. దాని తర్వాత సెకండరీ కెమెరా వచ్చేసరికైతేనేమో 50 మెగా పిక్సెల్‌ది సోనీ వాళ్ళది IMX921 ఇమేజ్ సెన్సార్‌తో పాటు అది వస్తుంది. ట్రూ కలర్ మెయిన్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే 50 మెగా పిక్సెల్‌ది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే తీసుకొస్తారు. సో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో పాటు కూడా వస్తున్నాయి. మంచి కెమెరాతో పాటు వస్తుంది. పిక్చర్ శాంపుల్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. దీనికి కూడా 20x జూమ్‌తో పాటు కూడా ఆఫ్ ఫీచర్‌తో పాటు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ లెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవచ్చు. 6P లెన్సెస్ అంటాం కదా, అవి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దాని తర్వాత కొన్ని శాంపుల్స్ ఇక్కడ ఫోటోకి సంబంధించిన శాంపుల్స్. నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్‌కి సంబంధించిన ఫోటోగ్రఫీ శాంపుల్స్. అండ్ ఇక్కడ ఏఐకి సంబంధించిన ఫీచర్స్ ట్యాప్ చేయంగానే ఎరేజ్ అయిపోతది. సర్కిల్ చేసి ట్యాప్ చేయగానే ఏఐ ఎరేజ్ టూల్ కూడా మెన్షన్ చేసిర్రు. ఇక్కడ మంచి ప్రాసెసర్ అయితే పెట్టిర్రు. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 మంచి ప్రాసెసర్. 3 నానోమీటర్ TSMC వాళ్ళది సెకండ్ జనరేషన్ ప్రాసెసర్‌తో పాటు తయారు చేసిర్రు అనుకోవచ్చు భయ్. మంచి తో పాటు పర్ఫార్మెన్స్‌తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ 6.67 ఇంచ్ డిస్‌ప్లే, 4500 బ్రైట్‌నెస్, 460 పిక్సెల్స్ పర్ ఇంచ్‌తో పాటు వస్తుంది. HDR10 సపోర్ట్స్‌తో పాటు కూడా వస్తుంది. కిందకొచ్చేస్తే ఇంకా అడిషనల్‌గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. IP68 అండ్ 69 రెసిస్టెన్స్‌తో పాటు కూడా వస్తుంది. పంట చాయిస్‌తో పాటు కూడా వస్తుంది. ఆ వీడియోకి సంబంధించిన ట్రాన్స్క్రిప్షన్స్ అండ్ ఏఐ నోట్స్ అవన్నీ కూడా అక్కడ పెట్టిర్రు. సెర్చ్ ఫీచర్స్‌తో పాటు కూడా వస్తది. లైక్ సర్కిల్ సెర్చ్ ఉంది కదా, అది కూడా ఇక్కడ మెన్షన్ చేసిర్రు. అండ్ వీళ్ళది సెక్యూర్ చిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. చిప్ లెవెల్ ప్రొడక్షన్‌తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసిర్రు హైలైట్స్‌ల. వాహ్! ఏమన్నా ఫీచర్స్ ఉన్నాయా అంటే భయ్, ప్రైస్ ఎంతనా అంటే భయ్, అఫీషియల్ వివో వాళ్ళ వెబ్‌సైట్‌లో చూసుకుంటే 6,000 ఉంది. 66,000 65 ఉంది కదా అంటే మరి 999 చూసుకోండి భయ్. రూ. 64 స్మార్ట్ ఫోన్ ఇది. 2 వేరియంట్స్ వస్తుంది. బేస్ వేరియంట్ మీకు 12 జీబీ ర్యామ్, 2 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 66,000 ఉంది. తర్వాత 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 72,000 ఉంది. సో నేనైతే 12 జీబీ ర్యామ్ మస్త్ అయిపోతది. నేను రికార్డింగ్ చేసేటప్పటికి స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అండ్ మీరు ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చన్నమాట. ముందు బుకింగ్ అయితే చేసుకోవచ్చు. వేరే వెబ్‌సైట్స్ ఏమైనా ఉన్నాయా అంటే అవి యెస్ ఉన్నాయి. ఆహ్, అమెజాన్‌లో అవైలబుల్ ఉంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికయితేనేమో 19థ్ డిసెంబర్ రోజు అఫీషియల్‌గా మార్కెట్‌లోకి వచ్చేస్తది. సో అప్పుడు మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ. రిలీజింగ్ ఆన్ డిసెంబర్ 19థ్ అని మెన్షన్ చేశారు. ఇప్పుడే ప్రీ ఆర్డర్స్ పెట్టుకుంటే ఇట్లా కొంచెం తక్కువకొచ్చే అవకాశం ఉంటది. ఆఫర్స్ ఉంటాయి గదా, సో దానివల్ల కొంచెం డిస్కౌంట్ వచ్చి పొందే అవకాశం అయితే ఉంటది మీకు. అమెజాన్‌లోకెళ్ళి కూడా మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. స్పెసిఫికేషన్స్ చూసుకుందాం బయ్. సో స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మాత్రము స్మార్ట్ ఫోన్ వచ్చేసరికయితేనేమో IP68, 69 రేటింగ్ ప్రొడక్షన్‌తో పాటు వస్తుంది. ఫ్రంట్ చాయిస్ బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15తో పాటు కూడా వస్తుంది. ఔట్ ఆఫ్ ద బాక్స్‌లో మీకు ఆండ్రాయిడ్ 15 వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్, 8 కోర్స్ వస్తున్నాయి. 3 నానోమీటర్ ఆర్కిటెక్చర్, ఒక కార్టెక్స్ X95 ప్రాసెసర్, 3.6 గిగాహెర్ట్జ్ మీద 3 కార్టెక్స్ X4 ప్రాసెసర్స్, 3.3 గిగాహెర్ట్జ్ మీద అండ్ కార్టెక్స్ A720 ప్రాసెసర్ 2.4 గిగాహెర్ట్జ్ మీద వస్తున్నాయి. 12 జీబీ ర్యామ్ వస్తుంది. 2 జీబీ స్టోరేజ్ వేరియంట్, 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్. స్టోరేజ్ చూసుకుంటే మాత్రం UFS 4.0 స్టోరేజ్, LPDDR5X ర్యామ్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. 5800 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఛార్జర్‌తో పాటు కూడా వస్తుంది.
అండ్ దాని తర్వాత ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. అండ్ పెద్ద డిస్‌ప్లే అనమాట. 6.6 ఇంచెస్ డిస్‌ప్లేతో పాటు వస్తుంది. అమోలెడ్ డిస్‌ప్లే 460 పిక్సెల్స్ పర్ ఇంచ్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ పైన థిక్‌నెస్ చూసుకుంటే మాత్రమే కొంచెం జర నయం అనుకోవచ్చు. కానీ కెమెరా థిక్‌నెస్ కొంచెం ఎక్కువ ఉంది. అందుకే మెన్షన్ చేశారు. ఇది 0.799 థిక్‌నెస్‌తో పాటు వస్తుంది. కెమెరాది కూడా ఇంక్లూడ్ చేసుకొని మెన్షన్ చేసిరన్నమాట సెపరేట్‌గా. 2 నానో సిమ్ కార్డ్‌లు పెట్టుకోవచ్చు. కనెక్టివిటీ కార్డ్ చూసుకుంటే డ్యూయల్ సిమ్, డ్యూయల్ స్టాండ్ బైతో పాటు కూడా వస్తుంది. 2 బ్యాండ్‌విడ్త్స్ అయితే వస్తున్నాయి. ఫ్రంట్ చూసుకుంటే ఇక్కడ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మాత్రం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వస్తుంది. ఫ్రంట్‌లో కూడా మీరు 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. రియర్ సైడ్ కూడా మీకు త్రిబుల్ కెమెరా సెటప్ తో పాటు కూడా వస్తుంది కదా! ఇక్కడ కూడా మీకు 4K రికార్డింగ్స్ అయితే ఫీచర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసిరన్నమాట అవి. అండ్ దాని తర్వాత డ్యూయల్ మీడియా మోడ్, ల్యాండ్‌స్కేప్ మోడ్, పోర్ట్రేట్ మోడ్ అవన్నీ మోడ్స్ అయితే అవన్నీ కూడా ఉన్నాయి. సెపరేట్‌గా మనం ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్‌కెళ్తే కనెక్టివిటీని చూసుకుంటే వైఫై 6 డ్యూయల్ బ్యాండ్ విత్ వైఫై 2 గీగాహెర్ట్జ్ అండ్ 5 గీగాహెర్ట్జ్, 6 గీగాహెర్ట్జ్ బ్లూటూత్ వర్షన్ 5.4 టైప్ సి, యూఎస్‌బీ 2.0తో పాటు కూడా వస్తుంది. ఎన్ఎఫ్‌సి ఉంది. ఓటీజీ సపోర్ట్స్‌తో పాటు కూడా వస్తుంది. లొకేషన్‌కి సంబంధించి చూసుకుంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఇక్కడ. లైక్ జీపీఎస్, బైడూస్, గ్లోనాస్, గాలియోస్, క్యూజెస్ఎస్, నావిక్ అనమాట. సో, నావిక్ వచ్చేసరికి మన ఇండియన్ వాళ్ళది. జీపీఎస్, సెల్యులార్ పొజిషనింగ్, వైఫై పొజిషనింగ్‌తో పాటు కూడా వస్తుందన్నమాట లొకేషన్‌కి సంబంధించిన ఫీచర్స్. సెన్సార్ చూసుకుంటే మాత్రమే మాక్సిమం అన్నీ వచ్చినాయి అనుకోవచ్చు. లైక్ యాక్సిలరోమీటర్, కలర్ టెంపరేచర్, అంబియంట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్, జైరోస్కోప్, అదర్‌వి చూసుకుంటే లేజర్ ఫోకస్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ అండ్ ఫ్లికర్ సెన్సార్‌తో పాటు కూడా వచ్చింది. స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేస్తే మీకు బాక్స్‌లో స్మార్ట్ ఫోన్ వస్తుంది. గైడ్ డాక్యుమెంట్స్, సిమ్ ఇంజెక్టర్ పిన్, చార్జర్, ఫోన్ కేస్, ఫిల్మ్ ప్రొడక్షన్ ఫిల్మ్ ఏదైతే ఉందో పోయి మీకు ప్రీ అప్లైడ్ వస్తుంది. దాంతో పాటే మన ఇండియాలో తయారైపోయింది భయ్. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలా? వద్దా? అంటే భయ్ స్టిల్ ఇప్పటికి మీరు కెమెరా కోసం చూస్తుంటే మాత్రం 50,000కి గూడా మీకు మంచి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. లేకపోతే గిట్లా మంచి డీఎస్ఎల్ఆర్ కెమెరాస్ కూడా వస్తున్నాయి. అవి కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. 50,000కి ఒక కెమెరా తీసుకొని మిగతా 10, 15,000కి మీరు వేరే స్మార్ట్ ఫోన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చనమాట అవి. ఇన్‌కేస్ ఒకవేళ తీసుకోవాలంటే. లేదన్నా నాకు అవసరం లేదన్నా నువ్వేం సోది చెప్పకన్నా నాకైతే స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలంటే అవి కంపల్సరీ తీసుకోండి. ఆఫర్ సప్లై తీసుకోమంటాను. ఎప్పుడు తీసుకోండి అంటే మీకు నెలకి అబోవ్ 30,000 లేకపోతే 40,000 సాలరీ వస్తుందంటే బై తీసుకోమంటాను. బిలో 30,000 అంటే తీసుకోకండి. ఎందుకంటే మీ బడ్జెట్ బిస్కెట్ అయితది కాబట్టి. యావరేజ్ కన్జ్యూమర్‌కి అయితే వద్దనేసి అయితే చెప్తాను. అండ్ కొంచెం ప్రీమియం కిందకే వస్తది. ఇది ఫ్లాగ్‌షిప్ ప్రీమియం లెవెల్ స్మార్ట్ ఫోన్ కాబట్టి తీసుకోవద్దనేసి అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తున్నాం. ఇది నా ఒపీనియన్ అనమాట బై. మీ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో కింద కామెంట్ అయితే చేయండి. సో భయ్ మీకైతే అర్థమైపోయింది కదా ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఒపీనియన్ చెప్పినాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్, డౌట్, క్వశ్చన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.